95వ సంవత్సరం నుండి ఆయన యొక్క సహచరులలో వారి యొక్క శిష్యులుగా వారి యొక్క సహచరులుగా ప్రతిరోజు ప్రతి సంవత్సరం వారి అడుగుజాడల్లో ఉపాధ్యాయులందరికీ కూడా మా ఊళ్ళో సహాయం కానివ్వండి, సేవలు కానివ్వండి అందించగలిగామంటే దానికి మూలం ఏది కాదని చెప్పి సందర్భంగా మీ అందరికీ స్వరమైన అందిస్తున్నాను. మరి వాళ్ళు ఉపాధ్యాయుల సేవలు అందించే దాంట్లో ఉద్యమ నాయకుడిగా, ఉపాధ్యాయ నాయకుడిగా గత ఆయన జీవితకాలం అంతా పనిచేశారు. ఆయన పనిచేయడమే కాదు, ఆయన జిల్లా తరఫున రాష్ట్ర స్థాయిలో కూడా అనేక మంది అలవాటు చేస్తున్నటువంటి సందర్భం ఆయన నుంచి అందరూ నేర్చుకున్నటువంటిది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టుదల, కృషి, సంకల్పం, అంకిత భావం, వృత్తిపట్ల శ్రద్ధ ఇవన్నీ కలబోసినటువంటి సంస్కారాన్ని మా అభిమానంలో ప్రతి ఉపాధ్యాయునికి ఆయన అందించినటువంటి సందర్భం ఉందని చెప్పి అదే ఆయన ఒక్కటే కాదు, ఆయన పనిచేయడమే కాదు, ఆయన పనిచేసినటువంటి నుంచి ఉపాధిగా తీసుకొని మేము ఒక పనికల్చర్ అనేది ఆయన యొక్క అడుగుజాడలో ఉన్నప్పుడు ప్రతినిత్యం మేము గమనించాం. పని సేవే సమాజానికి మనం అందించేటటువంటి అని చెప్పి స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా తయారయ్యాం. అలాగే మేము ఒక్కడే కాదు, నెల్లూరు జిల్లా రాష్ట్రంలో అలాగే మండలంలో అనేక మంది సేవ చేసినటువంటి కార్యకర్తలు తయారు చేసినటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యక్తులు కాదు, నిత్యం పోరాట యువతంగా మాకందరికి మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పి సందర్భంగా మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెప్పారు చాలా మంది, కొంత ఆయన పొరపాటు చేసిన మేము వాటిని ఆనందంగా స్వీకరించాం. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని మంచి క్రమశిక్షణ లో చేయగలిగాడు. అంత మహోన్నతమైనటువంటి స్థానాన్ని మా ఉపాధ్యాయుల్లో మీరు ఎప్పుడు నిలిచిపోయే ఉంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే వారు ఆసియా సర్వీస్ కోసం పాటుపడ్డారు, కష్టపడ్డారు. ఆ వాటి ఆశయాల్ని మీ అందరికి ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళి మేము కూడా కొనసాగిస్తామని చెప్పి మీరు తలెత్తుకునేటట్టు సమాజంలో ఉపాధ్యాయుల్లో మీరు తలెత్తుకొని ఉండేటట్లే మీ శిష్యులుగా మేము ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని వందనాలు చేస్తా ఉన్నాం. అలాగే వెంకటేశ్వరం అంటే ఒక ధైర్యం, ఒక విశ్వాస, ఒక నిజాయితీ, ఇవన్నీ కూడా ఆయన నుంచి మేము అనుభవిస్తున్నాం. అందుకని మేము ఎప్పుడు ఇంకోటి దాదాపు మాట్లాడాం. ఎందుకంటే ఒక ఆదర్శం అంటే ఈ విధంగా ఉండాలి, ఒక సేవ ఈ విధంగా ఉండాలి, ఒక ఈ విధంగా ఉండాలి అని ఆయన నుంచి తెలుసుకునేవాడు, నేర్చుకున్నాం, పాటించాం. అందుకే ఆయన వల్ల కూడా మేము ఏదన్నా పనిచేసాము అంటే మాకు ఒక ఎనకాల పెద్ద ధైర్యం, ఆ ధైర్యం మీరు అధికారుల దగ్గర కూడా పనిచేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతటి శక్తివంతమైనటువంటి స్ఫూర్తిని ఉపాధ్యాయ వర్గంలో చెప్పినటువంటి వ్యక్తి కేవీఆర్. మరి మీ యొక్క సేవలు ఊరికే పోసా, మీ సేవలు ఎల్లవేళ ఉపాధ్యాయ వర్గం గుర్తుంచుకుంటుందని చెప్పి సందర్భంగా మా మనసులో మా అందరికీ చరిత్రలో నిలిచిపోతే స్థానం మీకు ఎప్పుడు ఉంటుందని ఆ నాయకులు కూడా తీసుకెళ్ళలేరని
ఆ స్థానం ఎప్పటికీ మీకే పదవి దాచుకునేటటువంటి తత్వం మేము అనుభవిస్తున్నాం అని చెప్పి ఆ యొక్క స్ఫూర్తిని మనం నింపాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ, అలాగే ముందు కూడా మీరు ఏదైతే చెప్పారు అంకిత భావంలో, క్రమశిక్షణతో, నిజాయితీతో సమస్యల కోసం మీ యొక్క జాడల్ని, ఆదర్శాన్ని సమాజానికి మేము కూడా అందించడానికి స్ఫూర్తిగా తీసుకొని ముందు కూడా అటువంటి ఈ రంగస్థల శిష్యులు అంటే ఇలాగా ఆయన ఉద్యమం అంటే యూనియన్ కూడా పుట్టినటువంటి నాయకుడు, ఆయన ఆలోచన నాయకుడు. ఈ యొక్క ఏ యూనియన్కి సంబంధం అనేది పక్కన పెట్టినట్లే ఆయన ఉపాధ్యాయ సమస్యల నుంచి ఎదిగిన నాయకుడు, ఆ సమస్యల పరిష్కారం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా 28 సంవత్సరాలు మీతో పాటు ప్రయాణించాం. మీరు మమ్మల్ని అనేక సార్లు అర్చున్నారు, మేము కూడా ఇట్లా అని చెప్పారు. కాబట్టి అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. అలాగే ఆయన యొక్క మిగతా కాలం అంతా కూడా వారి యొక్క ఫ్యామిలీ, ఆయన అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి కృతజ్ఞతలు సెలవుస్తున్నాం. కొనసాగిస్తాం ఆశయాల్ని.